హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. మీ హక్కును పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పునైతే వెలువరించింది. ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించి కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు యొక్క ముఖ్య ఆదేశాలేంటంటే, పెన్షన్ అనేది దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు లాంటిది. అంటే రైట్ ఆఫ్ ప్రాపర్టీ రైట్ లాంటిది. సో, నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దాన్ని అందించడం ప్రభుత్వం యొక్క విధి, కర్తవ్యం. వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తితో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్స్ రక్షణ పొందగలుగుతారు. మూడోది, కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పేలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది. నాలుగోది, ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఏదైతే పెన్షన్ పేమెంట్స్ ఉంటాయో వాటిని ఆపడం లేదా ఆలస్యం చేయడం చెయ్యరాదు. అలాంటివి చెల్లవు. సుప్రీంకోర్టు ఈ మేరకు తేల్చి చెప్పిందనమాట. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా అయితే చూడరాదని అయితే పేర్కొంది. అంటే పెన్షన్ యొక్క ఉద్దేశం అనమాట. పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం బాధ్యత అది. ఆర్థికపరమైన భారంగా అయితే తీసుకోకూడదని చెప్పేసి. ఇక అనవసర కేసులతో వేధించవద్దంటుంది. పెన్షనర్లకు పెన్షన్‌లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టులో కేసులు వేస్తూ వృద్ధులైనటువంటి పెన్షనర్లను ఇబ్బందికి గురి చేయడానికి అలాంటివేం లేదు. సో, సుప్రీంకోర్టు ఈ మేరకు తీవ్రంగా తప్పుపట్టిందనమాట. ఇలాంటివి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. రీసెంట్‌గా కర్ణాటక హైకోర్టు మరో కీలక ముందడుగు వేసి బ్యాంకులపై కూడా కఠిన నిబంధనలు వేసిందనమాట. పెన్షనర్లకు అనుగుణంగా. సుప్రీంకోర్టు తీర్పుతో స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముఖ్యమైన తీర్పునిచ్చింది. అదేంటంటే, ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్, జీవన ధృవీకరణ పత్రం సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు బాధ్యత ఏమిటి అంటే, ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులో అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు, అంటే 28 ఆర్ 29 వరకు, ఆహ్, ఏ ఆ నెలలో ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వరకు ఈ మధ్యలోనే లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ గడువులోగా సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్నయితే నిలిపివేయకూడదనమాట. సో, అందుకు బదులుగా బ్యాంకు అధికారులే స్వయంగా పెన్షనర్ యొక్క ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను విచారించి, వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాలను నిర్ధారించుకోవాలి. వెంటనే తీసేసేదానికి ఈ యొక్క అధికారం లేదు. ఎటువంటి నిర్ధారణ, ఎటువంటి విచారణ లేకుండా అని జెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. సో, ఈ విధంగా నిర్ధారించుకున్న తర్వాత
అనారోగ్యం లేదా వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకుకు రాలేకపోతున్నారేమోని తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ చేయకుండా పెన్షన్ అనేది ఆపడం చట్టవిరుద్ధమవుతుంది అని కర్ణాటక హైకోర్టు బ్యాంకులకు కూడా ఈ విధంగా బాధ్యతలయితే అప్పజెప్పిందనమాట పెన్షనర్స్‌కి అనుకూలంగా. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై కూడా కఠిన చర్యలుంటాయి. తక్షణ చెల్లింపు. అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులలో ఆలస్యం జరిగినందుకు బ్యాంకు బాధ్యత వహించాలి. 2 వారాల్లో బకాయిలను చెల్లిస్తే 6% వడ్డీని కలిపి ఆహ్, ఇ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో, 2 వారాలు దాటితే పెన్షన్ అనేది 2 వారాలు లేట్‌గా చేస్తే క్రెడిట్ చేస్తే గనక 18% చొప్పున ఈ యొక్క ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. పర్ యానమ్ అయితే ఉంటుందండి ఇది. ఇక జరిమానా. కొన్ని తీవ్ర కేసులలో బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి బ్యాంకులకు రూ. 1,00,000 వరకు జరిమానా అయితే విధించే అధికారం గూడా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఏదైనా పెన్షనర్ తప్పు లేకుండా బ్యాంక్ ఏమైనా కఠిన చర్యలు పాల్పడినట్లయితే, ఆ బ్యాంక్ మీద క్రమశిక్షణా చర్యలతో పాటుగా రూ. 1,00,000 వరకు కూడా పెన్షనర్‌కు జరిమానా అయితే ఆ విధంగా బ్యాంకుకు జరిమానా విధిస్తారనమాట. పెన్షనర్‌కి అనుకూలంగా అయితే ఈ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట బ్యాంకులకి. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల గౌరవం పెన్షనర్ల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది అనమాట. కర్ణాటక హైకోర్టు. సో, ఈ విధంగా బ్యాంకులకు బాధ్యతలు అప్పజెప్పడము, అలాగే పెన్షనర్స్ పట్ల ఎవరైనా సరే ఈ విధంగా మరో విధంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి కూడా తీర్పునైతే ఇవ్వడం గమనార్హం. సో, ఇది కర్ణాటక స్టేట్‌లో జరిగిందనమాట ఈ తీర్పు. సో, ఇదే స్ఫూర్తితో మన ఏపీలో కూడా కీలక ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏపీలో కూడా పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. వారికి ఈ యొక్క బెనిఫిట్స్ అయితేనేమి, బకాయిలయితేనేమి ఏవి సమయానికి రావటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, రిటైర్ అయిన వారికి పెన్షన్స్ కూడా అందడం కరువవుతుంది. సో, తిప్పించుకుంటున్నారనమాట. ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పెన్షనర్స్‌నైతే తిప్పించుకుంటున్నారు. రీసెంట్‌గా మనకు ఈ విధంగా చాలా కేసులైతే నమోదయ్యాయి. లంచాలు గూడా తీసుకుంటున్నారనమాట. సో, వీటన్నిటిపైన గూడా మన రాష్ట్ర ప్రభుత్వం గూడా చాలా కఠినమైన చర్యలైతే తీసుకొని పెన్షనర్ యొక్క గౌరవాన్ని, ఈ యొక్క పెన్షనర్స్ యొక్క స్థైర్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందనే చెప్పొచ్చు. మరి ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇకపై ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్లతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో ఉండటం మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.